వారిని సువెన్ ఫార్మా కేకేసీ యూనియన్ తరపు నుంచి కలవడం జరిగింది. రాజు ముదిరాజ్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాసరావు, చంద్రకాంత్ కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శంకరన్నను పీపుల్ మీడియా పలకరించి ఆయనతో ముచ్చడించడం జరిగింది. ఆయనను ఒకసారి కంపెనీ దగ్గరికి రావాలని కోరగా, మీరందరూ పర్మనెంట్ అయ్యి కేసీ యూనియన్ ఆధ్వర్యంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానని ఆశీర్వదించడం జరిగింది. మనం ఇప్పుడు ఈ రోజు అంబర్పేట శంకరన్న గారి దగ్గరికి రావడం జరిగింది. 6 సంవత్సరాల క్రితం రాజు ముదిరాజు గారు అన్న దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకున్నారంట. ఆ రోజు ఏం చెప్పారు ఏంటి అనేది రాజు గారిని అడిగి తెలుసుకుంటారు. ముందుగా పీపుల్స్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు శంకరన్న దగ్గర మళ్ళీ ఒకసారి ఆశీర్వదించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే 2017-18లో అన్న దగ్గరికి రావడం జరిగింది. 2009లో నేను ఒక కార్మికునిగా ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అప్పుడు ఉన్న పరిస్థితులలో యూనియన్ పెట్టుకుంటే బాగుంటుందని పటాన్చెరులో మొదలెట్టడం జరిగింది. అప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు లేకపోతే మా అమ్మ కమ్ములు తీసి ఇవ్వడం జరిగింది. ద్వారా ఆ రోజు మొదలైన పోరాటం 2017 వరకు కొందరు నాయకులు మోసం చేస్తే ఆ డిప్రెషన్ లో అన్న దగ్గర రావడం జరిగింది. అన్న నాకు ఆ రోజు ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. ధర్మంగా లీగల్ గా పోతామని ఖచ్చితంగా విజయం సాధిస్తామని. అదే దశగా పోవడం వలన ఈరోజు ఈ రాష్ట్ర మినిమం వేజెస్ బోర్డు మెంబర్ కావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అన్న చెప్పిన వే ప్రకారం నడిచినందుకు ఈరోజు రాష్ట్రంలో 1,50,00,000 మందికి రేపు మినిమం వేజ్ పెరగబోతుంది కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది. అదే విషయంలో సువెన్ ఫార్మాలో గత 10 ఏళ్ల నుంచి నేను ఎంప్లాయీగా పనిచేస్తూ అక్కడున్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్లు మహిళలను కానీ కార్మికులను కానీ అన్యాయం చేస్తుంటే దాన్ని చూడలేక అక్కడ ఒక యూనియన్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు చట్టపరంగా 2 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే అక్కడ ఎందరో స్థానిక నాయకులు ఇబ్బంది పెట్టినప్పటికీ అన్న చెప్పినట్టు మార్గంలో నడిచి ఈ రోజు కోర్టు ఆర్డర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి గారిని మొన్ననే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 240 రోజులు అయిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ శుభ సందర్భంగా అన్నగారిని కలవడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులందరికీ చెప్తున్నాను, తొందరలో పర్మనెంట్ లెటర్లు వస్తాయి. అన్నగారు బుక్ ఎవరైనా వస్తే షాల్వాలు తేవద్దు, బుక్కులు తేవాలని మీడియాలో ఇంటుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆ బుక్ లో ఉన్న పవర్, ఆ పెన్నులో ఉన్న పవర్ అన్నగారు గుర్తించి దాన్ని ప్రజలకు చేరజేయాలనే ఉద్దేశంతో చెప్పింది. కాబట్టి రేపు పర్మనెంట్ లెటర్ వచ్చినాక మహిళలతోటి మా కంపెనీ కార్మికుల మహిళలతోటి 501 నోట్బుక్లతోటి అన్నకు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ రోజు అన్నిచ్చిన ప్రోత్సాహంతోనే బలంగా ఎంతో మంది అక్కడ స్థానిక రౌడీలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను కాంగ్రెస్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఇబ్బంది పెట్టినా అన్నగారు ఇచ్చిన ధైర్యంతో ముందుకు పోయి ఈ రోజు లెటర్లు సాధించే దశ తీసుకొచ్చిన. కాబట్టి అన్నగారిని కోరుకోవడం జరుగుతుంది. పటాన్చెరు వచ్చి ఒక్కసారి కార్మికులకు లెటర్లు వస్తాయని ఫోన్ ద్వారా మెసేజ్ ఇచ్చినా ఆనందపడతామని తెలియదు. అన్న, మేము కంపెనీలో పెట్టిన యూనియన్ కేకేసీ యూనియన్. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి లోకల్ లీడర్లు మేనేజ్మెంట్ తో టైం మోసం చేస్తున్నారు. దాని గురించి రాజు చాలా గెలిచి అప్పుడు ఆ టైంలో నా దగ్గర సలహా ఇచ్చి డబ్బులు ఎంతో పడదు గరీబ్ వాళ్ళకు యూనియన్లో ఉన్న పిల్లలకు కానీ ఆ జీతాల గురించి కానీ చాలా గొడవలు జరుగుతుంది. దాని ఎంతో పోరాడితే అన్ని మంచి జరుగుతాయి. చాలా కష్టపడి దాని మెంబర్ అయిపోయింది. ఇంకా 3 నెలల లోపల అపార్ట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఇంకా ఆయన ఎన్నో ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే పటాన్చెరు సంగారెడ్డిలో చాలా ప్రాక్టీస్ ఉన్నాయి. అవన్నింటినీ ప్రాక్టీస్ చెక్ చేసి ఎవరికి ఎంత జీతాలు ఇస్తున్నారు, కరెక్ట్ ఇస్తున్నా లేదా చెక్ చేయాలని రాజు చెప్తున్నాను. రాజు ఇంకా పోరాడి ముందుకెళ్ళు, ఇంకా విజయం సాధించి మళ్ళీ రా. నేను సంగారెడ్డికి వస్తాను. ఓకే, ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సంగారెడ్డి జిల్లా మొత్తం వచ్చి మిమ్మల్ని కలిసి ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేసే విధంగా నన్ను ముందుకు పొమ్మన్నారు అన్నగారు. అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా పర్మనెంట్ లెటర్ సువెన్ లో ఇప్పించడం జరుగుతుంది. ఎవరు అడ్డుపడ్డా ఆ పరమశివుడు అక్కడ సిరిశైల మల్లన్న, ఇక్కడ ఈ శంకరన్న ఉన్నన్ని రోజులు ఏ లెటర్లు ఈ యూనియన్ కు అడ్డు పడదని సభముఖం తెలియజేస్తూ కార్మిక సోదరులందరూ కలిసికట్టుగా ఉండి మన విజయాన్ని తొందరలో సాధించబోతున్నామని తెలియజేస్తూ, యాజమాన్యాన్ని ఎన్నో విధాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. 4,000 వేస్తామని 10,000 వేస్తామని అవన్నీ పట్టించుకోవద్దు. మనల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి రోజులు తొందరలోనే వస్తున్నాయి. కార్మికులందరూ చెదిరిపోవద్దు. అంబర్పేట శంకరన్న కూడా కంపెనీకి వస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి కార్మిక సోదరులందరూ కలిసికట్టుగా ఉండి ఇది ఒక్క సువిన్కే కాదు,
సంగారెడ్డి జిల్లాలో ఉన్న కంపెనీలు అన్నిట్లా పనిచేయమని చెప్పడం జరిగింది. అన్న ఆశయాలతోటి ఈ రోజు ఖచ్చితంగా కార్మికులకు న్యాయం జరిగే వరకు, నా అంతిమ శ్వాస వరకు కార్మికుల కోసమే పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఈరోజు అన్నగారిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మిక సోదరులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.